ఉన్నటువంటి కొన్ని కొటేషన్లు మనం చదువుకుందాం. హ్యాబిట్ మొదట వచ్చింది. హ్యాబిట్ అంటే అలవాటు. ఎనీథింగ్ దట్ ఫార్మ్స్ ఇంటూ itself into a habit loses its freshness, sincerity, enthusiasm, even repentance. బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీకు ఒక రకమైన అలవాటు అయిపోయింది. కొన్ని పనులు కొన్ని సమయాల్లో చేయాలని. అలాగే కొంతమంది 7 గంటలకు బాబా యొక్క ప్రార్థన చేయాలి అని నియమం పెట్టుకుంటారు. ఆ 7 గంటలకి తను బాబా ప్రేయర్ చేయకపోతే వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట. అలాగా కొన్ని మన జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి నియమాలు పెట్టుకుంటాం, వాటికన్నా అలవాటు పడిపోతాం. ఎలాగా బాబా ఇక్కడ మనని చెప్తున్నారు, నువ్వు ఆ నియమం ప్రకారంగా వెళ్ళావు అన్నట్టయితే దానిలో ఏమిటంటే ఫ్రెష్నెస్ పోతుంది, అంటే తాజాతనం ఉండదు. తర్వాత అంటే రోజువారీ చేస్తున్నాం కదా, దానిలో తాజాతనం ఉండదు. తర్వాత నిజాయితీ కూడా ఉండదు. అంతేకాదు ఎంతూజియామ, ఆతృత కూడా మనకు ఉండదు. ఆతృత కావాలని చేయదు. తర్వాత ఈ రిపెంటెన్స్ కూడా ఆఖరికి అలాంటిదే. మీరు రోజు రిపెంటెన్స్ ప్రేయర్స్ చదువుకుంటున్నారు, కానీ అది ఎంత అలవాటు పడిపోయారంటే ఎప్పుడు మొదలెట్టామో ఎప్పుడు అంతమైందో మనకు తెలియకుండా మనం గబగబ కంటతా వచ్చేసింది కాబట్టి మనం చేసేస్తూ ఉంటాం. దానిలో తాజాతనం ఏముంది? నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో, దేనికి బాధపడుతున్నావో ఇది ఏమీ అందులో తనకి గోచరించదు. అంచేత ఏం చేసినా ఒక అలవాటు కింద చేయకండి అంటున్నారు బాబా. దానికి ఎప్పటికప్పుడు దానికి ఆ తాజాతనం ఉండాలి. నువ్వు చేసే పనిలో రోజువారీ చేస్తున్నా, ఎప్పుడు చేసినా కూడా ఆ తాజాతనము, తర్వాత దానిలో ఆ నిజాయితీ నువ్వు చేసే దానిలో, తర్వాత అదే ఏమిటంటారు ఆతృత, తర్వాత ఇలాంటివేమీ నీకు లేనప్పుడు అది ఎన్ని మాటలు చేసినా ఏం లాభం? అది నీకు ఒక అలవాటు అయిపోయింది అంతే. ఇఫ్ యూ every day become weak and repent for having been weak, in the end you will find your only weakness has been repenting. నువ్వు నీకు బలహీనత ఒకటి ఉంది. అదేమిటి? నువ్వేమో అనుకున్నట్టుగా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఏ పని కూడా ఆ బలహీనత నీకు ఉంది. అంటే రోజు చేయడం వల్ల అది ఒక అలవాటు అయిపోయి ఏదో చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశంతోనే నువ్వు చేసేసావు అంటే దానిలో అది అయ్యో నేను ఇవాళ ఇలా చేసేసానేమిటి అని నువ్వు చాలా, నా బలహీనతకి నేను చాలా బాధపడుతున్నాను అని నువ్వు లోపల అనుకోవచ్చు. ఆ బలహీనతకి నేను బాధపడుతున్నాను అంటే ఆఖరికి ఏమవుతుందిట? బాబా చెప్తున్నాడు, ఇన్ ది ఎండ్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్లీ వీక్నెస్ యాజ్ బీన్ రిపెంటింగ్. ఆఖరికి నువ్వేమనుకుంటా, ఏం తెలుసుకుంటావు? నీ ఒకటే ఒక బలహీనత ఏమిటంటే నీకు ఆ రిపెంటింగ్ అన్నది నీకేమో ఒక బలహీనత అయిపోయింది. రోజు రిపెంట్ చేస్తున్నావు, కానీ దాని ప్రకారంగా నువ్వేం చేస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు జీవించలేకపోతున్నావు. అది ఒక హ్యాబిట్ అయిపోయినట్టుగా నువ్వు చదివేస్తున్నావు అని బాబా ఇక్కడేమో మన హెచ్చరిస్తున్నారు. ఏం పని చేసినా కూడా అది రోజుకి నీకు అలవాటు అయిపోయినప్పటికీ కూడా దాన్ని మటుకు తీవ్రంగా తీసుకుని నువ్వు మటుకు ఎప్పటికప్పుడు నేను ఇవాళ చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశంతో కనుక నువ్వు చేయకుండా నీకు కంటతా వచ్చేసింది కదా అని గబగబ చదివేసినంత మాత్రాన్ని ఆ హ్యాబిట్ నువ్వు అంతా అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడైపోయిందా అన్నట్టు నీ బాధపడుతూ ఉంటే ఆ బాధపడమే మిగులుతుంది అంతే. ఓన్లీ లవ్ రిమైన్స్ ఫర్ ఎవర్ ఫ్రెష్. నీకు కనుక ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే చాలా తాజాతనంతో ఉంటుంది. ఎప్పుడు ప్రేమ అనేది నీకు ఉన్నట్టయితే ఆ ప్రేమ అనేది నువ్వేమో ఎప్పుడు కూడా అది ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటుంది ఆ ప్రేమ అన్నది. అంచేత నువ్వు ఏది కూడా నువ్వు ఒక అలవాటు కింద చేసేసుకోకు. It is next to impossible for a person to extricate himself from a set pattern of habit. నువ్వు ఒకసారి ఒక రకమైనటువంటి అలవాటు పడిపోయావంటే
అందులోంచి నీకు పైకి రావడానికి అలవాట్లోంచి నిన్ను తప్పించుకొని దాన్నంతా తప్పించుకోగలిగినటువంటి నీకు చాకచక్యం కనుక ఉన్నట్టు లేకపోతే అదేమో ఒక ప్యాటర్న్ అన్నారు. అది ఒక రకమైన అలవాటు నమూనాగా అది తయారైపోతుంది. అది నీకు ఒక నమూనా తయారైపోతుంది. హ్యాబిట్ అలవాటు అయిపోతుంది అది. ఇఫ్ ఈజ్ ఫ్రీడ్ ఈ సేవ్డ్. ఆ యొక్క అలవాట్లోంచి కనుక నువ్వు బయటికి రాగలిగినట్టయితే నిన్ను రక్షించుకున్నవాడు అవుతావు. హీ హూ గివ్స్ అప్ హ్యాబిట్ అటైన్స్ గాడ్. నువ్వు ఆ యొక్క అలవాటు కనుక నువ్వు తప్పించుకుంటే ఏముంటుంది? ఇంకా ప్రేమే. ఆ ప్రేమ ద్వారా నువ్వేమో భగవంతుడు నువ్వు గ్రహించుకోగలుగుతావు. నువ్వు భగవంతుడు అయిపోతావు. దే ఆర్ ఎ గ్రేట్ హెరాస్మెంట్ ఆన్ ద పాత్. ఇప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఒక నియమం నువ్వు ప్రయాణం చేస్తున్నావు. బాబా చెప్పిన దాన్నంతా అనుభవిస్తూ ఆధ్యాత్మిక ప్రయాణం నువ్వు చేస్తున్నావు అనుకోండి. మనం ఆధ్యాత్మికంగా ఉండాలనేట్టు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ మార్గంలో ఏమిటి అడ్డొస్తుంది అంటే ఈ అలవాటు. ఆ అలవాటులోంచి నువ్వు పైకి రాలేకపోతున్నావు. అంచేత నీ మార్గంలో అడ్డేమిటి? నీకు అలవాటే. ఇప్పుడు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేసినట్టయితే దాని విలువ ఉంటుంది. అది మనసుతో, ఇందాక మనస్సు గురించి మల్లికార్జున గారు బాగా చెప్పారు. అది ఆ మనస్సును కనుక నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నువ్వు నీ గంటతా వచ్చేసింది కదా అన్నటువంటి గబగబా నువ్వు చదివేసి టైం అయిపోతావు అన్నటువంటి ఉద్దేశంతో చదివేశావంటే నీ మార్గంలో నీకు అదే ఆ అలవాటే ఒక అడ్డంకు కింద తయారవుతుంది. అంటే నీ ఆధ్యాత్మిక మార్గంలో నీకు అదే ఒక అడ్డంకుగా తయారవుతుంది. దే బ్రింగ్ ఈవెన్ ఏ గుడ్ సోల్ టు రూయిన్. నువ్వు నీ ఆత్మ మంచి ఆత్మే, కానీ ఈ అలవాటు అయిపోవడం వల్లేమో అది నిన్నేమో అంత మంచి సోల్ని కూడా, అంత మంచి ఆత్మని కూడా అది సర్వనాశనం చేస్తూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. టు రూయిన్. ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్. బాబా ఇక్కడ చెప్తున్నారు, నాకు నీ అంతల నువ్వే అది స్వయంకృతంగా దాన్ని నియంత్రణలో పెట్టడం, నువ్వు దానిలో నమ్మకం ఉంచుకోవాలి. నాట్ ఇన్ కోయర్షన్. నేను బలవంతంగా రావడానికి అందులోకి ప్రయత్నించకు. నీ అంతలో నువ్వే నిన్ను కంట్రోల్ చేసుకుని నువ్వు ఆ యొక్క అలవాట్లోంచి పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. రిజల్ట్స్ ఇన్ ఫియర్ అండ్ హేట్రేడ్. అది ఎప్పుడైతే నిన్ను బలవంతంగా అలవాటు మార్పించారనుకోండి, అదేమిటి? నీకు రకమైనటువంటి భయము, తర్వాత ద్వేషము కలిగిస్తాయి. నిన్ను కనుక బలవంతంగా అది నీ అలవాటు మార్పించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్టయితే. సెల్ఫ్ కంట్రోల్ రిక్వైర్స్ కరేజ్ అండ్ మే బి ఇండ్యూస్డ్ బై లవ్. నువ్వు నియంత్రణలో పెట్టుకోవడానికి అది ఏమో నీకేం కావాలి? అది నీకు ధైర్యం ఉండాలి. అది ఆ ధైర్యం కూడా ఒక ప్రేమతో కూడి ఉన్నటువంటి ఆ ధైర్యం ఉండాలి. హౌ మెనీ హ్యాబిట్స్ హ్యాస్ ఎ పర్సన్ బీన్ ఏబుల్ టు బ్రేక్ త్రూ లవ్ which he would never have the strength to break without love. నీకు కనుక ప్రేమ అనేది కనుక నీకు అలవాటు పడినట్టయితే, నువ్వు అలవాటు చేసుకున్నట్టయితే ఎలాంటి దాన్నైనా కూడా నువ్వు దానిలోంచి బయటపడచ్చు. కానీ అది ఆ ప్రేమ అనేది ఏమంటున్నారు ఇక్కడ? విచ్ హి వుడ్ నెవర్ హ్యావ్ ది. నీకు కనుక ఆ ప్రేమే కనుక నువ్వు చేసినటువంటి అలవాట్లోంచి పైకి రావాలన్నటువంటి ఆ ప్రేమతోనే నువ్వు కనుక ప్రయత్నం చేయలేకపోతే అదేమో నువ్వు ఎప్పటికీ కూడా నీ అలవాటు మార్చుకునేటువంటి ప్రయత్నానికి నువ్వు చేసుకోలేకపోతావు. మళ్ళీ ఒకసారి చదువుతానది. హౌ మెనీ హ్యాబిట్స్ హ్యాస్ ఎ పర్సన్ బీన్ ఏబుల్ టు బ్రేక్ త్రూ లవ్
ప్రేమ ద్వారా ఎన్ని రకాలైనటువంటి అలవాట్లన్నీ తను జయించగలిగాడు. అది నిజంగా ప్రేమే కనుక లేకపోయినట్లయితే నేను ఈ విధంగా నేను అందులోంచి పైకి రాలేకపోతా కదా అని అతను ఆఖరికి ప్రశ్న వేసుకుంటాడు. అంటే ఆ హ్యాబిట్లు అనేది అలవాటు ఒకదానికి అలవాటు పడిపోవడం. అది ఎప్పటికప్పుడు అది ఫ్రెష్‌గా ఉండాలి తప్ప అలవాటు ప్రకారంగా చేయడం అది మానుకోండి అని బాబా ఇక్కడ బాబా మనకి ఒక హెచ్చరిక చేస్తున్నారు. బాబాకు ఒక హ్యాబిట్ ఉందట. బాబా చెప్తున్నారు. బాబా నా హ్యాబిట్ ఏమిటి అంటే ఐ హావ్ దట్ బ్యాడ్ అవతారిక్ హ్యాబిట్ ఆఫ్ సూపర్వైజింగ్ ఎవ్రీ డీటెయిల్ మైసెల్ఫ్. బాబా 1958లో అనుకుంటాను. బాబా సత్సంగ్ ఒక సమా ఒక దర్శనం అరేంజ్ చేశారు. అందులో ఏమిటి ప్రతి వాడికి వచ్చిన వాడికి అన్ని సౌకర్యాలు కలిగేటట్టుగా టెంట్లలో ఉన్నటువంటి బెడ్లు వేయడం, ఆ బెడ్ల కింద మంచినీళ్ళు పెట్టడం, ఈ ఈ చిన్న చిన్న దుప్పట్లు, ఆ దుప్పట్లన్నీ శుభ్రంగా ఉతికించి రోజు రోజు మార్చడం, ఇలాంటివన్నీ వాళ్ళేమో వాలంటీర్స్ ఏమో వాళ్ళంతలో వాళ్ళే చేయాలి. అని బాబా ప్రతిరోజు ఆ టెంట్‌లోకి వెళ్ళి ప్రతిదానికి ప్రతి బెడ్‌కి పరీక్షించేవారు. ఇదేమిటి ఇక్కడ ఇంక ఇలా ఉంది. ఇది ఇంకా బాగు చేయలేదేమిటి అని బాబా అందరిని కూడా హెచ్చరించేవారు. ఇది అవతారుడి యొక్క హ్యాబిట్ అట. ప్రతి అవతారంలో నాకు ఈ హ్యాబిట్ ఉంది. ఏమిటి? అన్ని పనులు నేనే నా అంతలో నేను ఏమంటారు దాన్ని సూపర్వైజ్ చేయడం. అంటే పర్యవేక్షణ చేయడం. ఆయనకి ఈ రకమైన హ్యాబిట్ ఉందిట. మనకు ఉన్న హ్యాబిట్ ఏమిటి? మనకి ప్రేమ లేదు, వీక్‌నెసెస్ అన్నీ ఉన్నాయి. ఆ వీక్‌నెసెస్ వల్ల అయ్యో! నాకు ప్రేమతో నేను దీన్ని జయించొచ్చు అని తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమను ఉపయోగించి దాన్ని మార్చుకుంటాడు ఆ హ్యాబిట్. కానీ అవతారుడికో మరి నిజంగానే ఆయన తన ప్రేమికుల్ని పిలిచినప్పుడు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అని ఆయనంతల ఆయనే అందులో సూపర్వైజ్ చాలా మంది ఉంటారు. కానీ తనే చేసేవారు ఆయన. ఐ విల్ డూ వాట్ ఐ వాంట్. బాబా ఇక్కడ చెప్తున్నారు. నేను ఏం కావాలనుకుంటానో అది చేస్తాను. ఐ విల్ నెవర్ లిజన్ టు ఎనీవన్. నేను ఎవరి మాట కూడా నేను వినను అంటున్నారు బాబా. ఇట్ హాస్ బీన్ మై హ్యాబిట్. అది నా యొక్క అలవాటు. మై ఏజ్ ఓల్డ్ హ్యాబిట్. అది ఎప్పటినుంచో మొదలు దగ్గర నుంచి నాకు వస్తున్నటువంటి అది అలవాటు. ఐ డూ వాట్ ఐ నో ఈజ్ బెస్ట్ ఫర్ యూ ఆల్. మీ అందరికీ ఏది మంచిదని నాకు తోస్తుందో నేను అదే చేస్తాను. ఐ విల్ నెవర్ లిజన్ టు ఎనీ సజెషన్. ఎవరైనా సందేశం ఏదైనా నాకు సజెషన్ సూచనలు ఇద్దామని అనుకుంటారనుకోండి, అది వాటిని నేను వినను. వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ ఆల్ ఐ డూ బికాస్ ఐ నో. మీ అందరికీ ఏది మంచిదవుతుందో నాకు తెలుసు కాబట్టి దాన్నే నేను చేస్తాను. అంచేత ఇది బాబా యొక్క హ్యాబిట్. మై వన్ లుక్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఎనఫ్ టు ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్. మళ్ళీ ఇంకా బాబాయ్ చెప్తున్నారు, నా యొక్క క్రీగంట ఒక్కసారి మీ మీద పడినట్టయితే మిమ్మల్ని అన్ని బంధనాల్లోంచి విముక్తుని చేయగలదు అని బాబా చెప్తూ బైండింగ్ బట్ ఐ హ్యావ్ దట్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ కాస్టింగ్ దట్ గ్లాన్స్ వెరీ రేర్లీ. బాబా అలాంటి నాకు ఆ దృష్టి నేను మీకు దైవానుభవం ఇవ్వాలన్నటువంటి దృష్టి అది. అదేమిటి? గ్రేస్ అన్నారు. ఆ గ్రేసు అందరి మీద రాదుట. కోటాన కోటల్లో ఎవళ్ళకో ఒక్కడి మీద వస్తుంట ఆ గ్రేస్. అది ఆయన హ్యాబిట్. మై వన్ లుక్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఇనఫ్ టు ఫ్రీ ఫ్రమ్ యూ ఆల్ బైండింగ్స్. నా ఒక్క క్రీగంట చూపు మీ మీద ఆ యొక్క కృపతో మీ మీదకి వచ్చిందంటే
మీ బంధనాల నుంచి మిమ్మల్ని ఒక్క క్షణంలో విడదీస్తుంది. అదే కాకుండా ఈ యొక్క ఈ ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉందే, అది చాలా చాలా అరుదుగా వస్తుంది. అస్తమానం ఆ యొక్క హ్యాబిట్ నాకు రాదు అంటూ చెప్తూ ఇక్కడ మనం బాబా ఇచ్చినటువంటి కొన్ని ప్రవచనాలు చదువుతాను హ్యాబిట్ మీద. బాబా ఇంకా ఇది 1937 నాసిక్లో ఇచ్చినటువంటి బాబా ఇచ్చిన ప్రవచనం. ఎనీథింగ్ దట్ ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎ హ్యాబిట్ లూజెస్ ఇట్స్ ఫ్రెష్నెస్. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, సిన్సియారిటీ, ఎంతూజియాజం, ఇవన్నీ కూడా అందులో ఉండదు. ఆఖరికి రిపెంటెన్స్, పశ్చాత్తాపం కూడా అది ఒక హ్యాబిట్ కింద అయిపోయి చేసుకుంటున్నాం. ఇఫ్ యూ ఎవ్రీడే బికమ్ వీక్ అండ్ రిపెంట్ ఫర్ హ్యావింగ్ బీన్ వీక్, అట్ ది ఎండ్ యూ ఫైండ్ ఓన్లీ వీక్నెస్ హ్యాస్ బీన్ రిపెంటింగ్. ఇందాక ఇదే చదివాం అనుకోండి, ఈ దీనికి ఈ యొక్క ఇదే మనం చదువుకున్నాం ఇప్పుడు. అంచేత నువ్వు రోజు నువ్వు బాధపడుతున్నావు అనుకో, నీకు బలహీనత ఉంది, దానికి నేను తీసుకుంటున్నానని, అది ఇంకేమిటి, అదేమో దానిలో ఫ్రెష్నెస్ ఉండదు. అది రోజు నువ్వు అలాగే చేసుకుంటూ ఉంటావు. ద హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్ and doubting in the and reacts on the questionnaire himself. ఇప్పుడు బాబా ప్రతిదానికి సమాధానం చెప్తున్నారు కదా అని నీకు ఇష్టం వచ్చిన ప్రశ్న వేసావు అనుకో, బాబాని ప్రశ్న వేస్తే అదేమిటి, ఆ యొక్క చెప్పినటువంటి తనకి ఎవరికైతే అనుమానం ఉండి ప్రశ్న వేస్తారో బాబాని, అది ఆ క్వశ్చనేర్ కింద రియాక్ట్స్ ఆన్ ది క్వశ్చనేర్ హిమ్సెల్ఫ్. ఆ క్వశ్చనేర్ మీద ఎవరైతే ప్రశ్న వేశారో వాళ్ళ మీదే అదేమో రియాక్ట్ అవుతుంది. వివేకానంద యూజ్ టు ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు, ఆయన అసమాన ప్రతిదానికి ప్రశ్న వేస్తూ ఉండేవాట. వై దిస్, వై దట్, రామకృష్ణ లౌడ్, ఇలాగా అదెందుకు, ఇదెందుకు, ఇది ఎలా అవుతుంది అని ఇలా ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. కానీ రామకృష్ణ లవ్స్ హిమ్ వెరీ మచ్, సో హి యూజ్డ్ టు ఆన్సర్. రామకృష్ణ పరమహంసము ఆయనేమో చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. అంచేత వేసిన ప్రశ్నలందరికీ అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఉండేవాడు. బట్ వన్ డే హీ గాట్ ఫెడ్ అప్ అండ్ డిడ్ నాట్ రిప్లై. ఒక రోజుని ఆ రామకృష్ణ పరమహంసకి విసుకొచ్చి సమాధానం ఇవ్వలేదు. వివేకానంద చేశాడు, వివేకానంద ఆస్క్డ్ అగైన్ అండ్ అగైన్ బట్ నో ఆన్సర్. మళ్ళీ అడగడం మొదలెట్ట, కానీ రామకృష్ణ పరమహంస సమాధానం ఇవ్వట్లేదట. దెన్ వన్ నైట్ అట్ midnight రామకృష్ణ సెడ్, బ్రింగ్ మీ ఫుడ్. రామకృష్ణ పరమహంస ఏమో వివేకానందని ఒక్కసారి అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు నాకు ఆహారం తీసురా అని అడిగాడు. అండ్ హీ రిక్వెస్టెడ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ డిషెస్, ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి తినే పదార్థాన్ని ఆయన తీసుకురమ్మన్నాడు. వివేకానంద కుడ్ నాట్ ఫైండ్ ద ఫుడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ అట్ దట్ అవర్. ఆ సమయంలో రాత్రి 12 గంటలకి ఏమి ఉంటుంది, ఏమీ ఆయన అడిగింది ఏమీ లేదు అక్కడ ఆ ఇంట్లో. రామకృష్ణ ఆస్క్డ్ హిమ్ వై, ఎందుకు, వై ఈజ్ నాట్ అవైలబుల్, అది ఎందుకు లేదు అని వివేకానందని మళ్ళీ ప్రశ్న వేశాడు రామకృష్ణ. బికాస్ ఇట్ ఈస్ 12 o'clock at midnight. బాబా రామకృష్ణ పరమహంసకి వివేకానంద చెప్తున్నాడు, ఇది అర్ధరాత్రి 12 గంటలకి అని చెప్పాట. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ ఈటింగ్. ఈ సమయంలో ఎవరు కూడా తినరు, భోంచేయరు. అట్ దట్ మూమెంట్ వివేకానంద గాట్ హిజ్ ఆన్సర్. ఆ క్షణంలో ఆయనకి దానికి తన యొక్క వీక్నెస్ జ్ఞాపం వచ్చి ఒక్కసారి ఆన్సర్ దొరికింది. ఫ్రమ్ దట్ డే ఈ నెవర్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్. ఆ రోజు నుంచి ఇంకా ఆయన ఏ ప్రశ్నలు వేయడం మానేశాడు ఆయన. నౌ ఐ who have formed the habit of answering will now ask questions and you all answer honestly. మీరేమో నాకు ఒక రకమైనటువంటి నాకు అలవాటు పడిపోయారు. ఇది బాబా చెప్తుంది. నాకు ఒక ఆన్సర్ చేస్తున్న కొద్దీ మీరు ఎలా క్వశ్చన్లు అడుగుతున్నారు.
ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి అన్నారు. ఈజ్ దేర్ రియల్ హార్మనీ హియర్? నిజంగా మీ మధ్యలో సామరస్యం ఉందా అని ప్రశ్న వేశారు. టు దిస్ క్వశ్చన్ దేర్ వాస్ నో రిప్లై. ఆ క్వశ్చన్కి ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇది హ్యాబిట్ యొక్క చెడ్డ గుణం. అంచేత ఏది కూడా నువ్వు అలవాటు పడిపోకు. ఏ రోజుకా రోజు నువ్వు ఏం చేసినా కూడా రోజు చేస్తున్నప్పటికీ కూడా అది అవాళే నేను చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశంతో మనకి రిపెంటెన్స్ ప్రేయర్ ముఖ్యంగా మనకి కావాల్సింది. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ చదివిన తర్వాత అందులో చదివిన వాటిని జీవితంలో నేను అమలు చేయకుండా ఉంటాను అని అనుకుని నువ్వు అస్తమాను చదువు, కానీ నువ్వు అమలు చేయకుండా ఉండడానికి నువ్వు ప్రయత్నించు అని దీనిలో అంతర్గతంగా ఆ సమాధానం ఉంది. హ్యాబిట్ రూయిన్స్ ఎ గుడ్ సోల్. బాబా ఇంకొక కొటేషన్ చదువుకున్నాం కదా, చాలా మంచి ఆత్మని కూడా ఈ రకమైనటువంటి ఒక అలవాటు పడిపోవడం వల్ల అదే పూర్తిగా ఆ సోలుని నాశనం చేసింది. వాట్ కైండ్ ఆఫ్ నేచర్ ద మైండ్ మస్ట్ హ్యావ్ దట్ ఇట్ డిజైర్స్ and invariably continues to do so, turning the desire into habit. నీ మనస్సు, ఇందాక మనస్సు గురించి మల్లికార్జున్ గారు మాట్లాడారు. ఆ మనస్సుకి ఒక రకమైనటువంటి ప్రవృత్తి ఉంది. అదేమిటంటే అది అది ఏం కోరుకుంటోంది, అది తన యొక్క కోరికల్ని ఒక అలవాటు కింద చేసేసుకోవాలని నీ మనసు అలవాటు పడిపోయింది నీ మనసు. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఫర్ ఎ పర్సన్ టు ఎక్స్ట్రికేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎ సెట్ ప్యాటర్న్ ఆఫ్ హ్యాబిట్. ఒక రకమైనటువంటి నమూనా, నీకు ఆ హ్యాబిట్ నమూనాలో నువ్వు పడిపోయావు అనుకో, అందులోంచి నువ్వు బయటికి రావడం అనేది పూర్తిగా అసంభవం. ఇఫ్ హీ ఈస్ ఫ్రీడ్, హీ ఈస్ సేవ్డ్. ఒకవేళ కనుక నువ్వు ఆ అలవాట్లోంచి బయటికి పడ్డావు అనుకో, నువ్వు రక్షింపబడినట్టే. ఈ హూ గివ్స్ అప్ హ్యాబిట్స్ అటైన్స్ గాడ్. ఇందాక కొటేషన్లో చదువుకున్నాం. ఎవరైతే ఈ అలవాటును మార్చుకుంటారో వాళ్ళకేమో భగవత్ సాక్షాత్కారం కలగడానికి అవకాశం ఉంది. బట్ దే ఆర్ ఎ గ్రేట్ హెరాస్మెంట్ ఆన్ ద పాత్. అది నీ ఆధ్యాత్మిక మార్గంలో అది చాలా బాధాకరమైంది. దే బ్రింగ్ ఈవెన్ ఎ గుడ్ సోల్ టు రూయిన్. మంచి ఆత్మని కూడా ఈ అలవాట్లు అనేదేమో పూర్తిగా నాశనం చేస్తాయి. ఇందాక కొటేషన్లో చదువుకున్నాం కదా, అదే దాని గురించి ఇదే చెప్తున్నారు. మై డిసైపుల్ ప్లీడర్ వన్స్ కేమ్ టు మీ విత్ ఏ ప్రేయర్ టు షో హిమ్ ద స్పిరిచువల్ పాత్. మనకి కైకుస్రో ప్లీడర్ అని మనం చాలా మాటలు చదువుకున్నాం అతని గురించి. అతను బాబా దగ్గరికి వచ్చి ఒక రోజుని నాకు ఆధ్యాత్మిక మార్గాన్ని నాకు చూపించు అని అతను బాబాని అడిగాడు. ఐ టోల్డ్ హిమ్ if he followed what I said, he would surely find it, and he agreed. నేను చెప్తున్నాను, ఆ చెప్పింది బాబా చెప్తున్నారు, నేను నీకు ఒకటి చెప్తాను, దాని కనుక నువ్వు కనుక దాని ప్రకారంగా నడుచుకున్నట్టయితే నీవు ఆ మార్గాన్ని తెలుసుకోగలుగుతావు అని బాబా ఆన్సర్ చెప్పారు. అప్పుడు బాబా ఏం చెప్పారు అతన్ని? ఐ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు లాక్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ రూమ్. నేను అతన్ని ఒక గదిలో తన్ని బంధించుకోమన్నాను. మాట్లాడకుండా, కీప్ సైలెన్స్, మాట్లాడద్దు. అంతేకాదు రాయకు, తర్వాత ఏమి చదవకు అని, నువ్వు రోజు కూడా ఒక గ్లాసు పాలు మీదే నువ్వు తాగుతూ ఉండు అని బాబా అతనికి కైకుష్రు ప్లీడర్కి చెప్పాడు. ఫర్ ది లాస్ట్ 4 years he has been doing it and he is radiantly happy. గత 4 సంవత్సరాలుగా అతను అదే గదిలో ఉండి ఆమె యొక్క పాలు తాగి అలాగే ఆయన చెప్పినట్టుగా మాట్లాడట్లేదు, రాసుకోవట్లేదు, తర్వాత ఏమో చదవట్లేదు. మనం ఏదైనా చేస్తే కదా సమయం గడిచేది. కానీ ఇతను ఇవేమీ చేయకుండా అందులో 4 సంవత్సరాలు గడిపాడు. దిస్ ఈజ్ కాల్డ్ నాద్. అప్పుడేమో అతనికి ఆ బ్రహ్మనాదం అనేది, నాద్ అనేది
అతనికి వినిపిస్తడం మొదలు. ఏ డివైన్ ఇన్ఫాక్చువేషన్ అండ్ దిస్ టైప్ ఆఫ్ నాద్ మేక్స్ వన్ రియలైజ్ గాడ్. అలాంటి నాదం గనక వినిపించినట్టయితే వాళ్ళని భగవత్ సాక్షాత్కారం పొందేట్లాగా ఆ గారిలోకి నడిపించగలదు. అతను ఏమడిగాడు? నాకు ఆధ్యాత్మ మార్గం చూపించమన్నాడు. అదే ఆయన ఈ కైకుష్రూప్ లీడర్ ఏమో అదే విధంగా చేసి తన యొక్క మొత్తం అతను 30 సంవత్సరాలు చేశాడండి. ఇది బయటికి వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైన కష్టతరమైన పనులన్నీ చేయించారు ఆయన. ఆ పనులు అన్నీ చేస్తుండు. అంటే మల్లికార్జున గారు దీని గురించి చాలా మాటలు మాట్లాడారు. అందరికీ తెలిసే ఉంటుంది మనకి. అంత కష్టంగా ఉంటూ అతనికి ఆఖరికి భగవత్ సాక్షాత్కారం కలిగేట్లా చేశాడు. ఆఖరికి మెహరాబాద్ కొండ మీద అతను ఉండమన్నారు. చివరిలో ఇంకా శల్యం అయిపోయాడు, చిక్కిపోయాడు, ఇంకా ప్రాణం పోతుందన్న ఉద్దేశంతో పోతుందని, బాబా నువ్వు మెహరాబాద్ కొండ మీద ఒక గది ఉంది, ఆ గదిలో నువ్వు ఉండు అని నీకు తెలుస్తుంది, నీకే తెలుస్తుంది అన్నారు. అలాగే అతనికి ఆఖరి రోజు అదేమిటి, బాబా 1960 ఇప్పుడు ఒక రోజు, ఒక్క రోజున అతను ఎదురుగుండా వెలుగు వచ్చేసింది ఆ గదిలోకి. ఇదేమిటి ఇంత వెలుగు వచ్చేస్తోంది గదిలో, ఏమిటి లైట్ అర్పించే అన్నాడు. ఇదేమిటి సాయంత్రం, ఇది మిట్ట మధ్యాహ్నం వెలుగు రావడం ఏంటి అని అతను కూడా ఉన్నవాడు అంటాడు. అంటే చూడు బాబా నీకు ఏదో ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారేమో చూడు అంటే, అవును బాబాయే వచ్చాడు, నాకు ఏది ఇస్తున్నామన్నావో ఆయన ఇచ్చారు అని ఆయనకి చెప్పు, నా యొక్క కృతజ్ఞతలు ఆయనకి చెప్పు అని ప్రాణం వదిలేశాడు. ఎంత కష్టమైనటువంటి పని అయినా అతను చేశాడు. ఇది దేర్ వాజ్ ఏ మ్యాన్ హూ హ్యాడ్, ఇంకొక ఉదాహరణ బాబా చెప్తున్నారు. దేర్ వాజ్ ఏ మ్యాన్ హూ హ్యాడ్ ద బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ దట్ హీ కుడ్ నాట్ గివ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్. బాబా దగ్గర ఒక మనిషి ఉండేవాడు. అతనేమో చాలా సిగరెట్లు కాల్చుతూ ఉండేవాడు. ఆ సిగరెట్లను కాల్చడం అతను మానలేకపోతున్నాడు. అండ్ హీ కేమ్ టు మీ ఫర్ హెల్ప్. అతనేమో నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయండి అని అన్నాడు. సిన్స్ హీ హ్యాస్ బీన్ విత్ మీ హీ హ్యాస్ నాట్ స్మోక్డ్ ఈవెన్ వన్స్ ఇన్ ద పాస్ట్ 5 years. అతను నాతో ఉండడం మొదలెట్టినప్పటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి నాతో ఉంటున్నాడు. ఇప్పటిదాకా కూడా ఒక్క సిగరెట్ కూడా అతను కాల్చలేదు. ఇన్ ఏ షార్ట్ ఏ బ్యాడ్ హ్యాబిట్ రూయిన్స్ ఏ మ్యాన్. అంచేత నీ ఆత్మ మంచిదే, భగవత్ సాక్షాత్కారం పొందడానికి సిద్ధంగా ఉంది, కానీ నీకు ఒక రకమైనటువంటి ఒక అలవాటు పడిపోతున్నావు. ఆ అలవాటే నీకు అది అడ్డంకి అవుతోంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు. అంచేత దేన్ని కూడా అలవాటు కంచి చేసుకోకండి. ఏది ప్రతిరోజు కూడా ఏం చేసినా కూడా అది అవాళే నేను చేస్తున్నాను అని అర్థం చేసుకునేట్లాగా మీరు చేసుకుంటున్నారు. ఇట్ మేక్స్ ది మైండ్, బాడీ అండ్ సోల్ మిజరబుల్ అండ్ మేక్స్ ఆల్ దోస్ యు అరౌండ్ యూ అన్హ్యాపీ టు. నీకు ఆ యొక్క అలవాటు కనుక అయిపోయినట్టయితే నీ మనస్సు, నీ శరీరము, తర్వాత నీ ఆత్మ చాలా చాలా బాధలు పడతాయి. అంతేకాకుండా అది నీ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరుత్సాహంగా తయారైపోతారు నీ యొక్క హ్యాబిట్ వల్ల. సో రియల్ లైఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. బాబా ఇక్కడ చెప్తున్నారు, నిజమైనటువంటి జీవితం ఏమిటంటే మిగతా వాళ్ళని ఆనందపరచడంలోనే ఉంది. సో ట్రై టు మేక్ అదర్స్ అరౌండ్ యూ హ్యాపీ. అంచేత నీ చుట్టూరా ఉన్న వాళ్ళని వాళ్ళు ఆనందపడేట్లాగా నువ్వు చేయి. డు నాట్ బి అఫ్రైడ్, దేనికి భయపడకు. ఆల్ విల్ బి వెల్, డు నాట్ వర్రీ, మై నజర్ ఈజ్ ఆన్ యూ. ఇంత చెప్తూ బాబా ఏం చెప్తున్నారు, నీవు అంత బానే ఉంది, నువ్వేం చింతించకు, నా యొక్క దృష్టి నీ మీద ఉంది. ఇప్పుడు మనందరి మీద బాబా యొక్క దృష్టి ఉంది. అదే మనం ఆనందించవలసినటువంటిది. మన జీవితంలో ఆయన యొక్క ఈ హ్యాబిట్లు కనుక మార్చుకున్నట్టయితే మన యొక్క ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాము అని ఇక్కడ 7:53 ఉంది. ఇంకొక కొటేషన్ చదివి ఆపేస్తానమ్మా.
ఐ విల్ డూ వాట్ చదివే హఫీజ్ గురించి బాబా ఇలా చెప్తున్నారు. అంటే హెచ్లో వచ్చింది కదా, ఇది హఫీజ్ గురించి. హిస్ వర్డ్స్ ఆర్ పెరిల్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ డివినిటీ. హఫీజ్ యొక్క పద్యాలు, ద్విపదులు ఎలాంటివి అంటే అది ఆణిముత్యాలు. దేనిలో? ప్రేమ మహాసముద్రం అనేటువంటి దివ్య సముద్రంలో, డివైన్ ఓషన్ అన్నారు. ఇది ఈ డివైన్ ఓషన్ లో ఓషన్ ఆఫ్ డివినిటీ అన్నారు. దో టు ది యావరేజ్ రీడర్ హిస్ వర్డ్స్ ఆర్ యాజ్ వాయిస్టర్స్. కానీ సామాన్య ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఆయన యొక్క దివ్యతల పద్యాలన్నీ కూడా చాలా ముత్యాలు, ఆణిముత్యాలు లాంటివి. కానీ సామాన్య మానవుడికి, ఎటువంటి ఆధ్యాత్మికత లేనటువంటి మామూలు మానవుడికి ఆయన పదాలంతా ఒక అంటే గుల్లలు ఉంటాయి కదా సముద్రం ఒడ్డుని, ఆ గుల్లలతో సమానము అని హఫీజ్ గురించి ఆయన చెప్పాడు. ఇక్కడ 7:55 అయిందమ్మా. ఇక్కడ ఆపేస్తాను నాగమణి. జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై.